ఫిబ్రవరి 2024 మేషరాశి ఫలాలు. మేషరాశికి చెందిన వారికి ఈ నెల అనేక అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా విషయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల పెరుగుదల కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీకు స్థిరమైన ఆదాయాలు ఉంటాయి. మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. మీరు మతం మరియు మంచి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మేషరాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం శని మీ జన్మ చార్ట్లోని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. ఇది మీ మార్గంలో వచ్చే అన్ని సవాళ్లను తుడిచివేస్తుంది. మిమ్మల్ని మీరు అగ్రస్థానంలో ఉంచుకుని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. మేషరాశి నెల రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల ప్రారంభం విద్యార్థులకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ చదువుల ఊపును మెరుగుపరుచుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ కొన్ని రకాల అడ్డంకులు కనిపిస్తాయి. దీని కారణంగా మీ చదువులు ప్రభావితం కావచ్చు. ఈ మాసం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో ఉండి కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాడు. ఇంటి సంపాదన పెరుగుతుంది. ఇంటి సభ్యులు ప్రేమతో కలిసి ఉంటారు. మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభంలో కొంచెం కఠినంగా ఉండవచ్చు. మీ బంధం పట్ల మీ నిబద్ధత మరియు అంకిత భావం మీ 5వ ఇంట్లో ఉన్న ప్లానెట్ శని ద్వారా పరీక్షించబడుతుంది. మీ ప్రేమ నిజమైతే మీ ప్రేమను మెరుగుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక రంగానికి సంబంధించి మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మేషరాశి మాస రాశి ఫలం 2024లో మీరు ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనం పొందుతారని సూచన. 10వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో శని, అలాగే మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం మిమ్మల్ని ఆర్థికంగా పరిణితి చేస్తుంది. మీ ఆర్థిక సవాళ్లను తగ్గిస్తుంది. అయితే 12వ ఇంట్లో కూర్చున్న నోడల్ గ్రహం రాహువు మీ ఖర్చులను విచ్చలవిడిగా పెంచుతుంది. మేషరాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం మేషరాశి వారి ఆరోగ్య విషయంలో ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అయినప్పటికీ మీ రాశికి అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత మీ జన్మ చార్ట్ యొక్క 10వ ఇంట్లో మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇక ఈ రాశివారి పరిహారం చూసుకున్నట్లయితే ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం, సంరక్షించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.